హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ ప్రసన్నాస్ వరల్డ్. ఈరోజు వారాహి అమ్మకి 5వ రోజు అండి, పంచమి. చాలా మంచి రోజు అండి. ఈరోజు వీడియో లేట్ అయిందండి, అందుకే ఈరోజు పెట్టాను. సారీ. అమ్మకి పంచమి తిథి అంటే ఎంతో ఇష్టం అండి. పంచమి చూడండి, ఐదో వారం పంచమి చాలా బాగా వచ్చిందండి. అమ్మకి రోజు ఈ నవరాత్రులంతా పూజ నేను ఇలాగే జరుపుకున్నానండి. 5 రోజులు అమ్మని ప్రతి ఒక్కరు పూజించుకోండి. అమ్మ చాలా శక్తివంత దేవత అండి. అమ్మకి రోజు నైవేద్యాలు పెట్టండి, అమ్మ ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుందండి. ఈ 9 రోజులు ఎంత పవిత్రంగా ఉంటే అంత మంచిదండి. ఈ 5వ రోజు ప్రసాదంగా నేను పెసరపప్పు అన్నం వండుతున్నానండి. బియ్యం వేసి పెసరపప్పు అన్నం వండుతున్నాను. 5వ రోజు అమ్మకి పెసరపప్పు అన్నం ప్రసాదం అయిపోయే లోపల మనం పూజ కాడాన్ని రెడీ చేసుకొని సిద్ధంగా ఉంచుకుందాం. ముందుగా కందదీపానికి కందదీపం ప్రతిరోజు పెట్టుకుంటున్నానండి. నేను అనుకున్నాను ఈ 9 రోజులు కందదీపం వెలిగించాలి, అమ్మకి కందదీపం అంటే చాలా ఇష్టము అని అనుకున్నానండి. అందుకని కందదీపము 9 రోజులు వెలిగించాలి అనుకున్నాను. చూడండి, కందదీపం రెడీ చేసుకుంటున్నాను. కందని మంచిగా శుభ్రం చేసుకొని ఒక ప్లేట్లో పసుపు కుంకుమ పెట్టుకొని బియ్యం కొంచెం పోసుకొని ఆ బియ్యం మీద కందదీపం మధ్యలో చూడండి ప్రమిదిలాగా చేశాను కదా, ఆ ప్రమిదికి దీపానికండి అది గుంటలాగా చేసేసుకొని నూనె వడ్డించుకోవాలి. ఎర్రవత్తులు కందదీపానికి ఎర్రవత్తులు వేస్తే చాలా మంచిదండి. ఎర్రవత్తులు వెలిగించాలి కందదీపానికి. అమ్మకి ఎరుపు అంటే ఇష్టం కాబట్టి ఎరుపు ఒత్తులేసి దీపారాధన చేయడం చాలా మంచిదండి. కందదీపం చుట్టూ పూలు అలంకరించుకుంటున్నానండి. అమ్మకి శివయ్యకి శంకు పూలు ఎంత ఇష్టమో అమ్మకు కూడా నీలి రంగు పూలు అంటే చాలా ఇష్టం అండి. అందుకని కందదీపం చుట్టూ నీలి రంగు పూలు పెట్టాను. అమ్మకు అన్నీ అలంకరించుకుంటున్నానండి. ఏకదీపంలో నూనె వడ్డించుకోవడం, వినాయక స్వామికి నూనె వడ్డించుకోవడం, అన్ని పూజకి ఏమేమి కావాలో అన్నీ వడ్డించుకుంటున్నాను. అన్ని దీపారాధనకి అన్నీ సిద్ధం చేసుకుంటున్నానండి. వారాహి అమ్మ ఎంతో శక్తివంత దేవత అండి. అనుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయి. మనం నిష్టగా పూజ చేస్తే అమ్మ ఖచ్చితంగా మన కోరికని అనుగ్రహిస్తుందండి. అమ్మకి ఇరువైపులా దీపంని పెట్టుకుంటున్నాను. ఏకదీపంలో ఒత్తులు వేసుకుంటున్నాను. కందదీపం పెట్టుకుంటున్నానండి. కందదీపంని ఒక ప్లేట్లో వేసుకొని అలంకరించుకుంటున్నాను. మీరు కంద దొరకలేని వాళ్ళు ఈ నవరాత్రుల్లో పంచమి తిథి నాడైనా కందదీపంని పెట్టుకోండి. దొరికే వాళ్ళు ఈ నవరాత్రులు ఎప్పుడైనా వెలిగించుకోవచ్చు. వీలున్న వాళ్ళు 9 రోజులైనా వెలిగించుకోవచ్చు అండి. అమ్మకి ప్రసాదం సమర్పించుకుంటున్నాను. అన్నీ సిద్ధం చేసుకుంటున్నానండి. అమ్మని ఎప్పుడు ఈ 9 రోజులు వారాహిదేవి అయి నమః, వారాహిదేవి అయి నమః అంటూ తలుచుకుంటూ ఉండండి. చాలా మంచిదండి.
అన్ని పూలు అలంకరించుకున్నాను. ఇప్పుడు ఏకదీపం వెలిగించుకుంటున్నాను అండి. ఏకదీపాన్ని పూజించుకోవాలండి. దీపం వెలిగించాక పుష్పం పెట్టి అక్షంతలు వేయించాలి. వినాయక స్వామికి పెట్టుకుంటున్నాను. ముందు గణపతి అయ్యా, ఆయన లేనిదే మనకు ఏ పూజ చేయలేమండి. ఆయనే మనకు విఘ్నాలు ఏమి ఆటంకాలు జరగకుండా ఆయనకి ముందు దీపం పెట్టి ఫస్ట్ బెల్లం నైవేద్యం సమర్పించుకోవాలి. సపరేట్గా వినాయక స్వామికి ఒక వీడియో చేస్తానండి, చూడండి. చాలా మంచి వీడియో అండి అది, తప్పకుండా చూడండి. అమ్మకి అభిషేకం స్టార్ట్ చేశానండి. ఈరోజు తేనెతో అండి అభిషేకం. ఈరోజు తేనెతో చేస్తున్నానండి అభిషేకం. ఒక పువ్వు సమర్పించుకున్నాను. మంచినీళ్ళతోనే అభిషేకం చేసుకుంటున్నానండి. ముందు పన్నీర్తో చేసుకున్నాను. ఈరోజు తర్వాత మంచినీళ్ళతో అభిషేకం చేసుకుంటున్నానండి. ఇప్పుడు తేనండి, స్వచ్ఛమైన తేనండి. అమ్మకు అభిషేకం చేస్తుంటే ఎలా ఉందో చూడండి. ఆ తేనె దార పడుతూ ఉంటే అసలు ఇంకా చాలాసేపు చేయాలనిపిస్తుందండి అభిషేకం. అమ్మకి లాస్ట్ అభిషేకం అయిపోయాక హారతి ఖచ్చితంగా ఇవ్వాలండి. అమ్మకి హారతి ఇచ్చేసాక మనము కళ్ళకు అద్దుకొని ఆ నీళ్ళు నెత్తిన చల్లుకోవాలండి. మళ్ళీ మంచినీళ్ళతోటి అమ్మని శుద్ధి చేసుకోవాలి. అమ్మ గాజుల మాల ఎంత బాగుంటుందండి. అమ్మకు వేయంగానే కళ వచ్చేస్తుందండి గాజుల మాల. అమ్మని పొడిగుడ్డతో క్లాత్తో తుడుచుకొని అమ్మకి బొట్లు పెట్టుకొని గాజుల మాల వేసుకొని అమ్మని కళ్ళకు అద్దుకొని అమ్మ స్థానంలో అమ్మని పెట్టేస్తున్నానండి. ఇప్పుడు అమ్మకి పూలమాల సమర్పించుకుంటున్నాను. అమ్మని చూడండి, ఇప్పుడు ఒక్కసారి ఎంత కళ వచ్చిందో అమ్మ. ఎప్పుడైనా చూడండి, అభిషేకం చేసి అమ్మకి బొట్టు పెట్టి పూలు పెడితే ఎంత కళ ఉంటుందంటే అండి, మనం చెప్పలేము. అమ్మకి ఎరుపు అంటే ఇష్టం అని ఎరుపు మందారం పువ్వు పెట్టానండి. ఇప్పుడు దీపారాధన చేసుకుంటున్నాను. దీపం పరబ్రహ్మ జ్యోతి దీపేన సాధితే సర్వం సంధ్యా దీపం నమస్తతే అనే మంత్రం చదువుకుంటూ వారాహి అమ్మని తలుచుకుంటూ దీపం సమర్పించానండి. దీపం పుష్పాలు సమర్పించుకున్నాను. లాస్ట్గా అక్షంతలు వేసి నమస్కరించుకున్నాను. ఇప్పుడు వారాహి అమ్మకు పూలతోటి అర్చన చేసుకుంటున్నానండి. ఓం వారాహి దేవాయ నమః. అమ్మకి నీలి రంగు పూలు ఇష్టం కాబట్టి శంకు పుష్పాలు పెడుతున్నాను. ప్రతి నిత్యం ఈ 9 రోజులు పూజలు మంచిగా చేసుకోండి. అందరూ ఆనందంగా ఉండండి. అమ్మకి దీపం కాంతులతో ఎంత కళ చూడండి. అమ్మకి దీపం ధూపం నైవేద్యం అన్నీ సమర్పించుకొని కర్పూరం హారతిస్తున్నానండి. ప్రతినిత్యం అందరూ పూజ ఇలాగే చేసుకోండి.
అమ్మ ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. ప్రశాంతంగా అందరూ పూజ చేసుకోండి.